జై శ్రీరామ్. శ్రీరామ కథ 97వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక. నిధిపతి అయిన కుబేరుడు లంకానగరానికి చేరి నివసిస్తూ ఉన్నాడనమాట. అప్పుడప్పుడు మహావైభవంగా తన తండ్రిని తల్లిని విశ్వవసుడిని వెళ్ళి చూసి వస్తూ ఉంటాడనమాట. చూస్తుంటే ఇట్లాంటి వైభవాన్ని చూసిన సుమాలికి కొంచెం అసూయ కలిగింది. ఈ కుబేరుడిని చూడంగానే చూసి ఆయన ఏం చేశాడంటే వైభవాన్ని అసూయపడి తన కుమార్తె అయిన కైకసిని పిలిచి విశ్రవసుని వరించమని ప్రోత్సహిస్తాడనమాట. కైకసి హోమాన్ చేస్తున్న విశ్రవసుని చేరి తన కోరికని వివరిస్తుంది. తనకు సంతానం అనుగ్రహింపమని ప్రార్థిస్తుంది. విశ్రవసుడు ఇట్టి పూజా సమయంలో నీవు కోరిన కోరికని చాలా దారుణమైన కార్యము, నువ్వు చేయాల్సిన కార్యాలని చేయు సంతానాన్ని కలుగుతావు, నువ్వు అలాంటి కోరిక కోరకూడదు అని చెప్తాడు. అయినా కూడా కైకసి ప్రార్థన విని మళ్ళీ కైకసి ఉత్తమ సంతానం కావాలని కోరుకుంటుందన్నమాట. అప్పుడు విశ్రవసుడు కలగబోవు సంతానంలో చివరి వాడు మాత్రం ధార్మికుడుగా ఉంటాడు అని కైకసి తండ్రి మాటను పాటించటం వలన లేదా దైవవశం ఏదైనా కానివ్వండి అందులోకి అంగీకరిస్తాడు విశ్రవసువు. అప్పుడు విశ్రవసుని వలన 10 తలలు గల బిడ్డ పుట్టాడు. అతనికి అన్ని దుర్నిమిత్తములే, పుట్టినప్పటి నుంచి అన్ని దుశ్శకనాలు కనిపించాయి. ఆయనే దశగ్రీవుడు. తర్వాత పుట్టినవాడు కుంభకర్ణుడు. తర్వాత పుట్టినవాడు విభీషణుడు. ఇతడు పుట్టినప్పుడు అన్ని చివరివాడు చెప్పారు కదా, ఆఖరివాడు కొంచెం శుభశకునాలతో పుడతాడు. చాలా శుభశకునాలతో శుభసూచకములైన నిమిత్తములు ఏర్పడి రావణ కుంభకర్ణులు బాల్యములు దారుణములు అన్నమాట భయంకరాలు కాగా విభీషణుడి బాల్యము సౌమ్యము ప్రశాంతము అయిందని. సవితి కుమారుడు యొగు కుబేరుడి వైభవం అసూయపడి తల్లి మాటలకు వాళ్ళు ఎప్పుడైతే కుబేరుడు ఐశ్వర్యానికి అసూయపడ్డారో సవిత అన్నయ్యని రావణాసురుడు కుంభకర్ణులు తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించారు అతన్ని ఓడించటానికన్నమాట. అలాగే విభీషణుడు కూడా సోదరులతో పాటు తీవ్రమైన తపస్సుని చేశాడు. బ్రహ్మగారు వాళ్ళందరికీ తపస్సుకు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. దశగ్రీవుడు దేవ రాక్షస జాతుల వలన తనకు మరణం లేకుండా ఉండాలని కోరుకున్నాడు. విభీషణుడు బ్రహ్మాస్త్రములు ధార్మిక బుద్ధిని కోరుకున్నాడు. కుంభకర్ణుడు ఎట్టి వరాలను కోరుకొన్నో అని భయపడిపోయిన దేవతలు ఏం చేశారంటేను ఆ ప్రార్థనచే ఆవహించిన సరస్వతీదేవి మహిమ వలన నిర్దయత్వమును కోరతలచిన కుంభకర్ణుడిని నిద్రను కోరుకున్నాం. నాకు నిర్దయ కావాలని కోరుకుందాం అనుకున్నాడు. నాకు నిద్ర ఇమ్మని కోరుకున్నాడు. బ్రహ్మవారికి సరే అని ఆ వరములనిచ్చి సంతృప్తిపరిచాడు. పాతాళంలో ఉన్న రాక్షసులు ఎప్పుడైతే రావణాసురుడు దశగ్రీవుడు వరాలు పొందాడని చెప్పి తెలుసుకున్నారో, బ్రహ్మ అనుగ్రహం కలిగిందని, వారందరూ కూడా రావణుని వద్దకు వచ్చేశారు. అట్లా వచ్చిన వాళ్ళల్లో మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు ప్రముఖులు మున్నగున్న వారందరూ కూడా ఉన్నారు. నిధిపతి అయిన కుబేరుని అధీనంలో ఉన్న లంకానగరాన్ని ఆక్రమించేసుకున్నారు. వారు రావణుణ్ణి ప్రోత్సహించారు, ఇంకా యుద్ధాలు చేయమని, దేవతల మీదకి వెళ్ళమని. అలా వాళ్ళు ఏదైతే దెబ్బతిన్నారో వాళ్ళు చేయలేని పని ఇంతో చేయించుకున్నారు. దశగ్రీవుడు లంకానగరాన్ని ఆక్రమించుకుని కుబేరుని తరిమి వేశాడు. తర్వాత తండ్రి యగు విశ్వావసుడు ఏం చేయాలో తోచక ఊరుకున్నాడు. ఇంకా అటు చెప్పలేక ఇటు చెప్పలేక, ఇద్దరు పిల్లలే కాబట్టి. మయుడు తన కుమార్తె అయిన మండోదరిని సుగ్రీవుడికి ఇచ్చి వివాహం చేశాడు. దశగ్రీవుడు తన చెల్లెలు శూర్పణక్కని విద్యుజ్జిహ్వలుడు అనే రాక్షసుడికిచ్చి వివాహం చేశాడు. వైలోచనుని మనవరాలైన వజ్రజ్వాలను కుంభకర్ణుడికి ఇచ్చారు. శైలూముడన్నను గంధర్వుని కుమార్తె సరమని విభీషణుడికి ఇచ్చారు. అలా వాళ్ళ వివాహాలై వాళ్ళ వంశాలు అభివృద్ధి చెంది మండోదరి యందు దశగ్రీవునికి మేఘనాథుడను పుత్రుడు కలిగాడు. ఆ ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టి ఆయన ఇంద్రజిత్ అంటే ఇంద్రుని ఓడించేశాడు అని పేరు పొందాడు. దశగ్రీవుడు కైలాసానికి కదిలించాడు. కైలాస పర్వతం భారాన్ని మోయలేక శివుని కీర్తించాడు కాబట్టి అనుగ్రహానికి రావణుడు అని పేరు పొందాడు దశగ్రీవుడు. కుబేరుని గెలిచి వాని వద్ద ఉన్న పుష్పక విమానాన్ని కూడా అపహరించేశాడు. అందులోనే సీతాదేవిని ఎత్తుకొచ్చాడన్నమాట.
ఆ సమయంలో నందీశ్వరుడు పరిహసించాడన్నమాట. ఆ పరిహసించడానికి సమయంలో నందీశ్వరుడు పరిహసించి వానరుని వలన నువ్వు నాశనం అయిపోతావు అని రావణుడికి దారుణమైన శాపాన్ని ఇచ్చాడు. అన్ని లోకాలు తిరుగుచు నందీశ్వరుడు వానిని గెలిచేశాడు రావణాసురుడు. ఇప్పుడు మనం అసలు రావణాసురుడు ఏమేమి యుద్ధాలు చేశాడు, ఆయన పొందిన శాపాలు ఏమిటి, అసలు వేదవతి ఇచ్చిన శాపం ఏమిటి అని మనం తెలుసుకుంటే, భూలోక సంచారం చేయుచున్న రావణాసురుడు తన తపమును చేయుచున్న ఒక అందమైన యువతను చూశాడనమాట. ఆమె బ్రహ్మర్షి అయిన కుశధ్వజుని కుమార్తె వేదవతి. తండ్రి ఆమెని శ్రీహరికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. చాలామంది ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నారు. కానీ కుశధ్వజుడు వారికి తన కుమార్తెని ఇవ్వడానికి తిరస్కరించాడు. అట్టి వారిలో రంభుడు అనే రాక్షసుడు కూడా ఒకడున్నాడు. కుశధ్వజుడు తన కుమార్తెకిచ్చి వివాహం చేయలేదని కోపించిన ఆ బ్రహ్మర్షిని చంపేశాడు రంభోదరుడు. వేదవతి శ్రీహరిని భర్తగా కోరి తపాన్ని ఆచరిస్తూ ఉందన్నమాట. అట్టి వేదవతిని చూసిన రావణాసురుడు ఆమెను వివాహం చేసుకోదలిచాడని వెళ్ళి అతను అభ్యర్థన చెప్పాడు, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. వివాహం ఆడమని అడిగాడు. వేదవతి తిరస్కరించింది. నేను నిన్ను వివాహం చేసుకున్నాను, శ్రీహరినే వివాహం చేసుకుంటాను అని ఎప్పుడైతే తిరస్కరించిందో ఆమె మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఆమెను బలాత్కారం చేయటానికి రావణాసురుడు వెళ్ళాడు. ఆమె కోపించి నేను మరుజన్మలో నిన్ను నాశనం చేస్తాను అని అక్కడే అగ్నిలో పడి శరీర త్యాగం చేసింది. శ్రీరామ ఆమెయే జనకుని యజ్ఞవాటికి ఎందు పుట్టిగా శిశువుగా కలిగిన జనక మహారాజు గారి కుమార్తె సీత అని పేరు పెట్టుకుని పెంచుకున్నారు. ఇదండి రావణాసురుడికి చాలా శాపాలు ఉన్నాయి. అందులో ఒక శాపం వేదవతి శాపం. ఆ వేదవతే మరుజన్మలో సీతగా పుట్టి లంకలో చేరి లంక వినాశనానికి దారి తీసిందన్నమాట. సశేషం. వ్యాఖ్యాత మీనా.